హాయ్ హలో నమస్తే వెల్కమ్స్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ఇవాళ స్పెషల్ నాటుకోడి పులుసు రాగి సంగటి. ఈ నాటుకోడి పులుసు అన్నంలోకి కానీ గారెలకు కానీ రోటికి కానీ పరాటాకి కానీ ఎంత బాగుంటుందో. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టమాటో, కరివేపాకు, మెంతి ఆకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలాకు కావలసిన ఇంగ్రీడియంట్స్: గసగసాలు, కొబ్బెర, 3 ఇలాచి, 5-6 లవంగాలు, ధనియా పౌడర్, 6-7 వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క. మనం అరగంట ముందు నాటుకోడిని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ని నానబెట్టుకోవాలి. ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మెంతి ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మసాలా కొరకు మిక్సీ జార్లో ముందుగా లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, గసగసాలు, ధనియా పౌడర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మూత తీసి కలుపుకున్న తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్ తొందరగా ఉడుకుతుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ప్లేట్లో ఉన్న కొంచెం వేడి నీళ్లను చికెన్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి మిగిలిన వేడి నీళ్లను వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసి బాగా కలుపుకోండి. ఇది చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆఖరికి కొంచెం కొత్తిమీర తరుగు, 1/2 నిమ్మ చెక్క రసం వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాల తర్వాత దించేయండి. నాటుకోడి పులుసు రెడీ. రాగి ముద్ద కోసం 1 గ్లాస్ రైస్ మెత్తగా చేసుకొని అందులోని కొంచెం వేడి నీళ్లను వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేనైతే బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ రాగి పిండిని వాటర్ని వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఈ రైస్లోకి నేను కొంచెం మల్టీగ్రెయిన్ ఓట్స్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఫైబర్ యాడ్ అవుతుందని వేసుకున్నాను. కొంచెం గీ వేసుకోండి. కలిపి పెట్టుకున్న రాగి వాటర్ను రైస్లోకి కలుపుకోండి. ఇలా చేయడం వలన రాగి ముద్ద సాఫ్ట్గా వస్తుంది. అందులో కొంచెం ఉప్పు వేసుకోండి.
2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత తగినంత పిండిని వేసుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ముద్దకు వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకొని హోల్ పెట్టుకొని అందులో నాటుకోడి పులుసు వేసుకొని తింటే ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి నాటుకోడి పులుసు, రాగి సంగటి మంచి కాంబినేషన్. అయితే మీకు నచ్చిందా? ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతుంది.